తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సెలవులు చాలా చక్కగా గడుపుతున్నారు అందరూ ఆధ్యాత్మిక యాత్రలతోటి. అవునమ్మా. మామూలుగా వేరే వేరే ప్రాంతాలకి ఎంజాయ్ చేయడానికి ఇలా అది ఇంకా అయిపోయిందండి ఆ కాలం. చాలా ఈ మంది గుళ్ళకి మధ్యకాలంలో వెళ్తున్నారు. మాత్రం అసలు భగవంతుడి మీద భక్తి నిజంగా, అంటే వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి నేను వెళ్ళాలనేది కాకుండా భక్తి అనేటువంటిది ఒక మోస్తరు పెరిగిందమ్మా. అది సంతోషంగా ఉంది నిజంగా. అందులో ఇంకా ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాలంటే అందరూ ఎప్పుడు ఎన్నిసార్లు వెళ్ళినా వెళ్ళాలి అనుకునే క్షేత్రం ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా తిరుపతి. తిరుమల ఆధ్యాత్మిక రాజధాని. నిజంగా అక్కడికి ఏంటో ఆయన పిలవాలంతే గానీ వెళ్ళి అలా వాలిపోవాలనిపిస్తుందండి. అయితే ప్రత్యేకించి మీరు శ్రవణ నక్షత్రం రోజు ఇలా వెళుతున్నారు కదండి, అవునమ్మా. కొండ ఎక్కి మరి నడుచుకుంటూ వెళ్ళి స్వామివారి దర్శనం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అయితే ఇది రెండవసారి మళ్ళీ వెళ్ళటం. మళ్ళీ ఇప్పుడు శ్రవణ నక్షత్రం అంటే మే 19 వచ్చింది కదా గురుగారు, సోమవారం. చక్కగా అందులో సెలవులే. మొదటిసారి సోమవారమే వచ్చింది, ఇప్పుడు కూడా రెండోసారి సోమవారమే వచ్చింది. మరి గతసారి కూడా చాలా మంది వచ్చారు కదా గురువు గారు, 75 మంది వరకు. ఏవైనా నిదర్శనాలు, అనుభూతులు? ఎందుకంటే ఇప్పుడు కూడా మళ్ళీ రావడానికి కొంతమంది సిద్ధంగా ఉంటారు. నమ్ముతాను అంటే చెప్తానండి, నమ్మకపోయినా చెప్తా. చెప్పండి. ఒక 16-18 మందికి అయితే వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి విదేశయానానికి యోగ్యత కలిగితండి. అంటే వీసా వాళ్ళు ఏదో చాలా సమస్యలు ఎదురుపడి ఈ డినై అవ్వటం, ఇవాళ కాదు రేపు ఈసారి మళ్ళీ రండి అనేటువంటి జరిగినట్టు వారికి ఒక 16 నుంచి 18 మందికి వీసా సక్సెస్ అయిందని చెప్పుకుని ఎంత ఆనందపడ్డారమ్మా. నేను వెంటనే అన్నా, ఈసారి కూడా మీరు రండి. మీరు రాలేకపోతే మీ పెద్దవాళ్ళు, పిల్లలు ఎవరో అయినా సరే మీ ద్వారా ఎవరో ఒక మనిషి వచ్చినప్పటికీ కూడా స్వామివారి సేవ చేసుకోండి. కుదిరితే మీరే వచ్చే ప్రయత్నం చెయ్యండి అన్న. సాధ్యమైనంత వరకు రావడానికే సిద్ధపడుతున్నారు వారందరూ కూడా. అంటే కలౌ వెంకట నాయక అంటారు. ఈ కలౌ వెంకట నాయక అంటే మనం అనుకుంటుంటాం అది ఏమిటి అని చెప్పి. మామూలుగా మన ఇంట్లో ఒక సాలగ్రామం పెట్టుకుంటేనే చాలా ఆనందంగా ఫీల్ అవుతాం. అటువంటిది ఆ 7 పర్వతాలు సాలగ్రామ శిల. 7 పర్వతాలు సాలగ్రామ పర్వతమే అండి. ఎక్కడైనా ఎవరైనా ఎప్పుడైనా తిరుపతి కొండ మీదకి వెళ్ళేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ ఆ పర్వతం మీద నుంచి ఒక్క చిన్న రాయి తెచ్చుకున్నా అది సాలగ్రామ శిలే. ఇంట్లో నిత్యం ఆరాధన చేసుకోవడానికి అర్హత ఉంటుంది. అది పరిపూర్ణమైనటువంటి సాలగ్రామ పర్వతం మన ప్రపంచంలో ఇది ఒకటేనమ్మా. సాలగ్రామ శిలలు అక్కడక్కడ దొరకటం వేరు, సాక్షాత్తు 7 పర్వతాలు సాలగ్రామ పర్వతం. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి ప్రతి వారికి కూడా అంత విశేషమైన ఫలితాలు మనం చూస్తూ ఉంటాం. చాలా మంది ఇదే కాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని విషయాల గురించి మేము బయటపడ్డాం. గురుగారు చాలా సంతోషం అనిపించింది, మీరు వీడియో చేశారు, ప్రయత్నం చేద్దామని అనుకోకుండా వచ్చాము, ఆ భాగ్యం మాకు కలిగింది. మేమైతే మనస్సులో మాకు ఇలా కావాలని కోరుకోలే, వచ్చాము ఆ సేవ చేసుకుందామని చెప్పి. ఆ భాగ్యం కలిగింది. ఆ భాగ్యం కలగటం చేతనే కావచ్చు, మరి ఏ కారణమైనా కావచ్చు, మేము అనుకున్నటువంటి ఏవైతే మాకు పెండింగ్ లో పడుతూ వచ్చినాయో అవన్నీ మేము ఆ వాటిలోంచి బయటపడ్డామని చెప్పి చాలా సంతోషంగా చెప్పుకుంటే నేను పొంగిపోయి గర్వం, ఒక రకమైన గర్వంగానే ఫీల్ అయ్యానండి. ఇంత గర్వం కాదు, అయితే తలకెక్కకూడదు కానివ్వండి, చాలా గర్వంగా చాలా గొప్పగా పొంగిపోయా. అంటే ఆ సంకల్పం మీకు రావడం కూడా అది స్వామి అనుగ్రహమే. 7 శ్రవణ నక్షత్రాలు సామాన్యం కదమ్మా. 2 ఇప్పుడు రేపు మళ్ళీ 19వ తారీఖు వెళ్తున్నాను. ఆల్రెడీ కొంతమంది రెడీ అయిపోయారు. స్వామివారికి మనం వెళ్లే ముందు ఆ మెట్ల దగ్గర ఈ వెండి నాణాలతో స్వామివారికి అర్చన చేసుకొని, తులసీ దళాలతో అర్చన చేసుకుని మళ్ళీ ఆ స్వామివారిని అలా పట్టుకొని కొండెక్కడమమ్మ. అలిపిరి నుంచి ఎక్కే వాళ్ళు అలిపిరి నుంచి ఎక్కుతారు, శ్రీవారి మెట్టి మించి ఎక్కువ వెళ్ళేవారు శ్రీవారి మెట్టి మీదకి ఎక్కుతారు. అక్కడ ప్రధానమైన ఉద్దేశ్యం ఏమిటంటే శ్రవణ నక్షత్రం రోజు నాడు స్వామివారి దర్శనం ప్రధానం, అక్కడ నిద్ర, ఈ 2 ప్రధానం. అయితే చాలా మంది గురుగారు మేము మెట్లు ఎక్కలేకపోవచ్చు అండి, కొండ ఎక్కేస్తాము, కొండ ఎక్కిన తర్వాత మిమ్మల్ని ఎక్కడ కలవమంటారు అన్నారు. నేను ఎక్కడ కలవాలి అనేటువంటి విషయం అయితే లొకేషన్ ఇస్తాను కొండ ఎక్కిన తర్వాత. అయితే మీరు కొండ ఎక్కిన తర్వాత ధ్వజస్తంభం నుంచి ముందుకు వచ్చి మనకు మాడ వీధి అని ఉందండి, దాని చుట్టూతా 7 ప్రదక్షిణాలు చేయమని చెప్పా. మధ్యలో స్వామివారి ఆలయం. మీకు ఏదైనా అనివార్య కారణాల వల్ల కొండ మీరు ఎక్కలేని పరిస్థితి ఉంది అని అంటే బస్సు ఎక్కి మీ వెహికల్ మీద కొండ ఎక్కేసేయండి,
మాడ వీధి ఏదైతే ఉంటుందో దాని చుట్టూతా 7 ప్రదక్షిణాలు. ఒక ప్రదక్షిణం చేయండి, 10 నిమిషాలు కూర్చోండి, మరలా ఇంకో ప్రదక్షిణం చేయండి. అలా 7 ప్రదక్షిణాలు చేసి వరాహస్వామి వారి దర్శనం చేసుకొని ఉండండి అన్న. వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాతే శ్రీవారి దర్శనం కాబట్టి వరాహస్వామి వారి దర్శనం చేసుకుని ఉండండి. ఆ తర్వాత నేను పైకి వచ్చినప్పుడు నేను ఎక్కడున్నాను మీకు చెప్తాను. మీ దర్శనం, మీ ప్రదక్షిణం దర్శనం అయిపోతే నాకు తెలియచేయండి, నేను ఎక్కడికి రావాలో చెప్తా అని చెప్పానమ్మా. అంటే అలా మెట్లెక్కి పైకి వచ్చిన వారు కూడా మరలా స్వామివారి యొక్క విగ్రహానికి వారి స్వహస్తాలతో ఆ తులసీ దళాలతో మళ్ళీ అర్చన చేసుకోగలగాలి. అంత పైకి ఎక్కిన తర్వాత ఓం అథ నిత్యో నారాయణ బ్రహ్మా నారాయణ శివశ్చ నారాయణ చక్రశ్చ నారాయణ ధ్యావా పృథివ్యౌ చ నారాయణ కాలశ్చ నారాయణ దిశశ్చ నారాయణ ఊర్ధ్వశ్చ నారాయణ అథశ్చ నారాయణ అంతర్బహిశ్చ నారాయణ నారాయణ ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం నిష్కలంకో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాతశుద్ధో దేవ ఏకో నారాయణ న ద్వితీయోస్తి కశ్చిత్ య ఏవం వేద స విష్ణురేవ భవతి స విష్ణురేవ భవతి ఓమిత్యగ్రే వ్యాహరేతు నమ ఇతి పశ్చాత్ నారాయణాయేత్య పరిష్టాత్ ఓమిత్యేకాక్షరం నారాయణాయేతి పంచాక్షరాణి నమ ఇతి ద్వే అక్షరే ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదం యోహ వై నారాయణస్యాష్టాక్షరం పదమధ్యేతి అనపబ్రవః సర్వమాయురేతి విందతే ప్రాజాపత్యం రాజస్పోషం గౌపత్యం తతో మృతత్వమశ్నుతే తతో మృతత్వమశ్నుత ఇతి య ఏవం వేద. ఓం ప్రత్యేగానందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం అకార ఉకారమకార ఇతి తానేకధా సమభరత్తదేతదోమితి యముక్త్వా ముచ్యతే యోగి జన్మ సంసార బంధనాతు. ఓం నమో నారాయణాయేతి మంత్రోపాసకః వైకుంఠ భువన లోకం గమిష్యతి అనేటువంటిది ఇంకా ముందు వెనక చాలా ఉంది. నారాయణ ఉపనిషత్తమ్మ. ఆ నారాయణ ఉపనిషత్తును మానసికంగా జపం చేసుకుంటూ ఓం నమో నారాయణాయ అనేటువంటిది అష్టాక్షరి మంత్రాన్ని జపం చేసుకుంటూ కొండ ఎక్కడం, మాతో పాటు కొంతమంది స్వామివారి విగ్రహాన్ని పట్టుకొని కొండ ఎక్కడం జరుగుతుంది. ఎవరైతే మెట్లెక్కి వస్తారో వారికి కూడా ఆ భాగ్యం కలగాలి కనుక వారి చేత కూడా మరలా అక్కడ కూర్చోబెట్టి ఎక్కడైనా ఒక మంచి ప్రశాంతమైన ప్రదేశంలో అదే తులసీ దళాలతో నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని వాళ్ళ చేత జపింపచేస్తూ నారాయణ ఉపనిషత్తుతో స్వామివారికి అర్చన చేసుకోవడం అనేటువంటిది అక్కడ ప్రధానం. ఆ తర్వాత దర్శనం. అట్లా ఆ రాత్రి అక్కడ నిద్ర చేసి మర్నాడు మళ్ళీ యథావిధిగా అది విషయం. ఫోన్ చేసి వివరాలు చెప్తే సరిపోతుందా గురుగారు? అంటే నీ మనస్సులో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉన్నదో అది నువ్వు స్వామివారికి కూడా చెప్పక్కర్లా. నీ హృదయం ఎంత బరువుగా ఉందనేటువంటిది నీ ప్రయాణంలో ఆయన గమనించేస్తారమ్మా. ఎంత బరువుగా నువ్వు రాగలిగావు, ఎంత ఆవేదన హృదయంతో నువ్వు వస్తున్నావు అక్కడికి, ఎంత ఆవేదన ఉంటే ఆ ఆవేదన ఏ రకంగా తీరుతుందో తెలియక ఈ రకంగా అయినా స్వామివారి సేవ చేసుకుంటే ఆ ఆవేదన తీరుతుందేమో ఒక ఏ నమ్మకంతో నువ్వు వస్తున్నావో ఆ నమ్మకాన్ని ఆయన నీకు చూపించి పంపిస్తారు, నిరూపించి. ఖచ్చితంగా అంత విశేషమైంది శ్రవణ నక్షత్రం అంటే. ఇప్పుడు రెండవసారి వెళుతున్నారు. 7 శ్రవణ నక్షత్రాలు, ఇది రెండవసారి వెళ్ళడం అనేది నిజంగా అది స్వామివారి అనుగ్రహమేనండి. అలా మనకి ఆ సంకల్పం రావాలన్నా తీసుకెళ్ళాలన్నా రావాలి, అక్కడ దాకా వెళ్ళాలంటే ఆయన పిలిపించుకుంటేనే ఏదైనా. ఖచ్చితంగా. ధన్యవాదాలు గురువుగారు. విన్నారు కదా, శ్రవణ నక్షత్రం అండి ప్రతి మాసంలో వస్తుంది కాబట్టి ప్రముఖంగా ఇప్పుడు మే 19వ తారీఖున సోమవారం రోజు వచ్చింది. 7 శ్రవణ నక్షత్రాల పాటు ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్లో ప్రత్యేకించి గురువుగారి ఆధ్వర్యంలో అంటే భారతీ శంకర పీఠం ఆధ్వర్యంలో
మెట్ల మార్గం ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం, అక్కడే నిద్ర చేయడం అనేది ఒక కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ మే 19వ తారీఖున ఎవరైతే తిరుపతి వెళదాం అనుకుంటున్నారో, స్వామివారి దర్శనం చేసుకుందాం అనుకుంటున్నారో, స్వామివారి నక్షత్రమైన ఆ శ్రవణ నక్షత్రం రోజున స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తున్నానండి, కాల్ చేసి వివరాలు కనుక్కోండి. ఎవరైతే రావాలనుకుంటున్నారో మీరు నమోదు చేయించుకోండి. నమస్కారం.